హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్స్ లో వార్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. సో వరుసగా 6వ రోజు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్యలో ఏదైతే వార్ జరుగుతుందో అది వరుసగా 6వ రోజు మనకి ఈ రోజు జరగడం మనం గమనిస్తా ఉన్నాం. సో థర్స్డే మార్నింగ్ చూస్తే మాత్రం గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ ఒక రీబౌండ్, స్మాల్ రికవరీ, పార్షియల్ ప్రాఫిట్ లాంటిది రావడం మనం గమనిస్తా ఉన్నాం. సో వరుసగా ఈ వీక్ లో చూస్తే మాత్రం నిఫ్టీ గానీ, బ్యాంక్ నిఫ్టీ గానీ చాలా పెయిన్ జరిగింది. సో బడ్జెట్ రోజు లో వెళ్తున్నాయి, అవి కూడా బ్రేక్ డౌన్స్ అవ్వడం మనం గమనిస్తా ఉన్నాం. సో మనకి నిన్న చూస్తే మాత్రం ఒక గందరగోళం తర్వాత కోస్పో 6 కొరియన్ ఇండెక్స్ చూస్తే మాత్రం 10% అప్కెళ్ళి అండ్ మనకి లోయర్ సర్క్యూట్ నుంచి మళ్ళీ పాజిటివ్ తో రికవర్ రావడం మనం గమనించాం. అలాగే మనకి నిన్నటి మార్కెట్స్ చూస్తే లైక్ తైవాన్ గానీ, హ్యాంగ్సెంగ్ గానీ, నికే గానీ ఇవన్నీ స్ట్రాంగ్ క్లోజ్ అవడంతో మన మార్కెట్స్ కూడా ఒక పాజిటివ్ బయాస్ లో ఓపెన్ అవడం మనం గమనించాం. నిఫ్టీ చూస్తే 24,615 దగ్గర అరౌండ్ ఒక 135 పాయింట్స్ గ్యాప్ అప్ తో, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 59,008 దగ్గర అరౌండ్ ఒక 253 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో నిన్నటి ట్రేడ్స్ చూస్తే మాత్రం మనకి టెక్నాలజీ స్పేస్ అండ్ షుగర్ స్టాక్స్ బాగా పెరిగాయి. ఎందుకు పెరిగాయని చూస్తే మాత్రం క్రూడ్ ప్రైస్ ఏవైతే మనకి హైక్ ఇచ్చాయో దాంతో ఒక్కసారిగా సీడ్స్ డిమాండ్ పెరగడంతో షుగర్ స్టాక్స్ లో నేను ర్యాలీ అనేది చూడగలిగాము. అలాగే టెక్నాలజీ స్పేస్ లో చూస్తే మాత్రం రూపీ మనకి వీక్ అవుతే ఐటీ స్టాక్స్ పెరుగుతాయి. సో ఇది అందరికి తెలిసిన విషయమే. సో దాంతో మనకి నిన్న పెరగడం మనం గమనించాం. సో మార్కెట్స్ లో పెద్దగా పెయిన్ అంటే ఇంకా ఏమీ రాలేదని చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ మనం గతంలో అనుకున్నాం. సో మనకి బడ్జెట్ రోజు లో అయితే ఉందో 24,571 అండ్ టారిఫ్ 18% కి విధిస్తున్నా అని ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ చెప్పాడో, సో ఆ హై చూస్తే 26,341. 1,700 పాయింట్స్ నెక్స్ట్ 1-2 మంత్స్ మనకి ఇక్కడ మధ్యలోనే ట్రేడ్ అవుతుందని మనం ప్రిడికేట్ చేశాము. సో ఆ లోని కాస్త 24,570 లోని కాస్త నిన్న ఎక్స్టెండింగ్ బాటమ్ చేసిందని చెప్పుకోవాలి, 24,305. సో మనకి ఆ లోని కట్ అవుతేనే ఫర్దర్ గా ఫాల్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. అదర్వైజ్ మనకి మార్కెట్స్ లో ఒక సెల్లింగ్ లో జోన్ లోకి వచ్చాం గానీ ఇంకా ప్యూర్ గా బేస్ గ్రిప్ లో మార్కెట్ ఇంకా రాలేదు. బికాస్ ఆఫ్ మనకి ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ ర్యాలీస్ ఉంటుంది. సో ఆ ర్యాలీస్ లో ఏదైనా మళ్ళీ 200 DMA అబోవ్ సస్టైన్ అవుతే మాత్రం డెఫినెట్ గా ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీ వచ్చే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. నిన్న FIS DIS చూస్తే మనకి DIS వాళ్ళు ప్రాణమించిన లాగా అరౌండ్ 12,000 crores వర్త్ కొనడంతో ఒక్కసారి లాస్ట్ 1 hour లో మంచి బయింగ్ రావడం కనిపించింది. సో అదే తరహాలో ఈ రోజు కూడా మనకి లాస్ట్ 1 hour లో మంచి బయింగ్ రావడం మనం గమనించాం. ఎప్పుడైతే ఇరాన్ ఆఫర్ చేసిందో యుఎస్ కి అబౌట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ని ఇక్కడికి బంద్ చేద్దామని చెప్పి అనడంతో ఒక్కసారిగా లోస్ నుంచి మార్కెట్ మంచి రికవర్ అరౌండ్ నిఫ్టీ చూస్తే మాత్రం 350 పాయింట్స్ లో నుంచి స్మార్ట్ రికవర్ రావడం మనం గమనిస్తా ఉన్నాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే అరౌండ్ ఒక 670 పాయింట్స్ ర్యాలీ అనేది లో నుంచి రావడం మనం గమనిస్తున్నాం. సో కమింగ్ డేస్ లో సపోర్ట్స్, రెసిస్టెన్స్ నిఫ్టీ చూస్తే మాత్రం ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి నిన్న వచ్చిన లో అయితే ఉందో 24,305. సో అది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం నా ఉద్దేశంలో మే 2025 లో అయితే ఉందో 23,935. సో అక్కడ నుంచి ఒక 400 పాయింట్స్ అనేది పెయిన్ చూసే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తా ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం ప్రస్తుతానికి లోయర్ సైడ్ లో గ్యాప్స్ ఉండే అవుట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడైతే చాలా బాగా ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో ఈ రోజు చూస్తే మాత్రం ఒక డోజీ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం. హై చూస్తే 59,274 అండ్ లో చూసుకుంటే మాత్రం 58,506. సో బుల్స్ అండ్ బేర్స్ కి టఫ్ ఫైట్ నడుతుందని చెప్పుకోవాలి. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఈ హైని గానీ ఈ లోని గానీ బ్రేక్ చేసి నెక్స్ట్ డే ట్రేడింగ్ సెషన్ లో ఓపెన్ అవుతేనే ఫర్దర్ గా లాంగ్ మూవ్ షార్ట్ మూవ్ అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కొంతకాలం నుంచి అవుట్ పర్ఫార్మెన్స్ చేసింది, నిఫ్టీని కాదని చాలా బాగా పెరగడం మనం గమనించాం. సో ఇప్పుడు బ్యాంక్ ని కొద్దిగా బ్యాక్ సైడ్ తీసుకొని నిఫ్టీతో పాటు ఏదైనా సెక్టర్ లైక్ ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్ చాలా బాగా ర్యాలీ రావడం మనం గమనిస్తా ఉన్నాం. మెటల్స్ అయితే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి అది కూడా మంచి కమ్ బ్యాక్ రావడం మనం గమనిస్తున్నాం. సో ఈ రోజు అయితే వంటి చేతితో డిఫెన్స్ సెక్టర్ మనకి కాపాడింది అని చెప్పుకోవాలి. సో డిఫెన్స్ సెక్టర్స్ లో ఈరోజు టాప్ గెయినర్స్ అండ్ టాప్ లో చూసుకుంటే మాత్రం మజ్రాక్ 8% ర్యాలీ అని చూడగలిగాము. డేటా ప్యాటర్న్ 6%, కొచ్చిన్ షిప్ యార్డ్ 4%, BEL అయితే 4% ర్యాలీ ఈ రోజు 465 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఏదైనా 428, 380 వస్తే మాత్రం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఒక సప్లై డిమాండ్ జోన్ గా ఉంటుంది. సో దీనికి రానున్న రోజుల్లో మళ్ళీ 500, 560 దాకా వెళ్లే ఆస్కారం నెక్స్ట్ 1-2 క్వార్టర్స్ లో ఈ స్టాక్ లో కనిపిస్తుంది. DCX సిమెంట్ కూడా సిస్టమ్స్ కూడా చాలా బాగా ర్యాలీ రావడం మనం ఈ రోజు గమనించాం. 4% ర్యాలీ ప్రస్తుతం 177 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ ఎప్పుడైతే 190 అబోవ్ అట్లీస్ట్ 1 or 2 days క్లోజ్ అవుతే మాత్రం అక్కడ నుంచి 230, 260 దాకా వెళ్లే ఆస్కారం ఈ స్టాక్ లో మనకు కనిపిస్తా ఉంది. సో ఈ రోజు మనకి ఆదుకున్న సెక్టార్స్ చూసుకుంటే మాత్రం మనకి మెటల్స్ అయితే చాలా బాగా ఆదుకుందని చెప్పుకోవాలి. మెటల్స్ అండ్ డిఫెన్స్ స్టాక్స్, డిఫెన్స్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము.
సో మెటల్స్ అండ్ క్యాపిటల్ గుడ్స్ లో మార్కెట్ ఒక సపోర్ట్ గా నిలిచిందని చెప్పుకోవాలి ఈ రోజు. సెల్లింగ్ కి గురువైన సెక్టర్ చూసుకుంటే మాత్రం మెటల్స్, ఐటీ అండ్ పిఎస్యూస్ ఆర్ ఈ సెల్లింగ్స్ లో గురు అని చెప్పుకోవాలి. మెటల్ సెక్టార్స్ లో మనం టాప్ గెయినర్స్ అండ్ టాప్ లో చూసుకుంటే మాత్రం నాల్కో, హిండాల్కో, వేదాంత, ఎన్ఎండిసి, జిందాల్ స్టీల్ లాంటి స్టాక్స్ లో మనకి ఈ రోజు లాభాలు చూడగలిగాం. నష్టాలు చూసుకుంటే మాత్రం అదాని ఎంటర్ప్రైజ్ ఒక స్టాకే. రియాలిటీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం డిఎల్ఎఫ్, శోభా, రైమాండ్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యి, నష్టాలు చూసుకుంటే మాత్రం లోదా, అనంతరాజ్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ మనం గమనించాం. ఆటో స్పేస్ చూసుకుంటే మాత్రం ఎంఆర్ఎఫ్, ఎంఎండ్ఎం, హెచ్ఎస్ మోటార్స్, ఎక్సైడ్, బజాజ్ ఆటో లాంటి స్టాక్స్ లో లాభాల్లో చూసాం. నష్టాలు చూసుకుంటే మాత్రం బాష్ అండ్ టాటా మోటార్స్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో చూడగలిగాం మనం ఈరోజు. సో మనకి బ్యాక్ సైడ్ తీసుకున్న సెక్టర్ చూసుకుంటే మాత్రం టెక్నాలజీ అండ్ పిఎస్యూస్ బ్యాంక్. టెక్నాలజీస్ లో ఒక్క స్టాక్ కూడా లాభాలు లేదు. నష్టాలు వస్తే ఎంపసిస్, కోఫోర్స్, టెక్ మహేంద్ర, మైంట్రీ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ అయినాయి. లాభాలు చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నష్టాలు చూసుకుంటే ఎస్బీఐ బ్యాంక్, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి స్టాక్స్ లో మనకి నష్టాల ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. ఒక 3 స్టాక్స్ డిస్కస్ చేద్దాం. అందులో చిన్న మాట, అవాయిడ్ బిగ్ బెట్స్ అండ్ ప్రొటెక్ట్ పోర్ట్ఫోలియోస్ అని ఒక చిన్న సామెత రావడం మనం గమనించాం. సో మనకి ఇక్కడ ఇలాంటి సినారియోలో లాంగ్స్ అనేది ఎక్కువ అమౌంట్ తో కొనకూడదు. సో మన పోర్ట్ఫోలియోని మనం అయితే కాపాడుకోవాలి. సో ఇప్పుడు అలాంటి సినారియోలో ఉన్నాం కాబట్టి ఈ వార్ ఎప్పుడైతే పాజ్ అవుతుందో అప్పటి నుంచి మళ్ళీ మార్కెట్స్ ఒక బుల్స్ కి పట్టుదల వచ్చే ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ సినారియోని దృష్టిలో పెట్టుకొని మనం చేసుకోవాల్సిందే. సో మనకి ఈరోజు ఒక మెటల్ స్పేస్ చూసుకుంటే మాత్రం నాల్కో చాలా బాగా ర్యాలీ రావడం కనిపించింది. అరౌండ్ 7% ర్యాలీ అనేది ఈరోజు స్టాక్ లో చూడగలిగాం. వరుసగా 3వ రోజు మనకి లాభాల్లో క్లోజ్ అయింది. లాస్ట్ 3 సెక్షన్లో 12% ర్యాలీ అనేది ఈ స్టాక్ లో చూడగలిగాం. 2 CR షేర్స్ ట్రేడ్ అవ్వడం ఈ స్టాక్ మనం గమనిస్తాం. డెలివరీ బేస్ అయితే 43% షేర్స్ ఈరోజు డెలివరీలో మనకి క్లోజ్ అవ్వడం మనం గమనించాం. సో ఈరోజు లీడింగ్ చేసిన సెక్టర్ స్టాక్ చూసుకుంటే మాత్రం బిగ్ డాడీ, రిలయన్స్ అయితే 2.8% ర్యాలీ అనేది స్టాక్ లో చూడగలిగాం. నిఫ్టీ 50లో టాప్ కాంట్రిబ్యూట్ చేసిన స్టాక్ రిలయన్స్ అని చెప్పుకోవాలి. వెనస్డే నిన్నటి లో నుంచి 1307 నుంచి అరౌండ్ 6% ర్యాలీ అనేది రిలయన్స్ లాంటి స్టాక్ లో చూడగలిగాం. సో వరుసగా మనకి 3 రోజులు మనకి నష్టాల్లో ట్రేడ్ అయిన ఈ స్టాక్ సో నిన్నటి నుంచి ఈ రోజుకి అయితే 6% ర్యాలీ చూడగలిగాం. ఈ రోజు అరౌండ్ 63 lakh షేర్స్ ట్రేడ్ అవడం మనం ఈ రోజు ఈ స్టాక్ లో కనిపిస్తున్నాం. సో డిఫెన్స్ సెక్టర్ లో మజ్డాక్ స్టాక్ చూసుకుంటే మాత్రం 4% ర్యాలీ చూడగలిగాం. సో వరుసగా 3 రోజులు మన నష్టాల తర్వాత ఈ రోజు 200 DMA ఎబో సస్టైన్ అయ్యి దాని ఎబో లో క్లోజ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో ఈ స్టాక్ లో చూసుకుంటే మాత్రం లాస్ట్ 7 సెక్షన్స్ నుంచి మనకి మంచి లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. అరౌండ్ ఈ 17 lakh షేర్స్ ఈ రోజు ట్రేడ్ అవడం ఈ స్టాక్ లో మనకు కనిపిస్తుంది. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ డెఫినెట్ గా కాషియస్ గా ట్రేడ్ చేయడం ఇట్స్ ఏ గుడ్ సైన్. ఎందుకంటే మార్కెట్స్ ఇక్కడ నుంచి 200 DMA నిఫ్టీ ఏదైతే వాల్యూ ఉందో అక్కడ దాకా మనకి సెల్ ఆన్ రైజ్ మోడ్ లోనే ఉండే ఆస్కారం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 200 DMA దగ్గర ఒక సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా హైయర్ సైడ్ 20 DMA ఎబో వస్తేనే ఒక లాంగ్ బిల్డ్ చేయడం ఇట్స్ ఏ గుడ్ సైన్ అని నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్. ఈక్విటీస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.